హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఈరోజు వచ్చేసి మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకో వేరే డ్రెస్ అండ్ స్పేస్ సిల్క్ శారీ ఇవి కూడా కొరియర్ చేయాల్సి ఉన్నాయి అనమాట. అవి కూడా చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ డ్రెస్ చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి బేబీ డ్రెస్ అండి. మన షార్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తున్నాను, కొన్ని షార్ట్ వీడియోస్ అనేవి చూడండి. చూసారా, ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ అనమాట. ఎవర్ గ్రీన్ కొన్ని కలర్స్ ఉంటాయి, బేబీ పింక్, డార్క్ పింక్, అలాగే రాయల్ బ్లూ, లైట్ బ్లూ, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఇలా కొన్ని కలర్స్ అయితే ఉంటాయి మనకి. ఆ కాంబినేషన్ అనేది మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ కి చాలా బాగుంటాయండి. వీళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లావెండర్ కలర్ అయితే చూజ్ చేసుకున్నారు. ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ నాకు లావెండర్ లో దొరకలేదన్నమాట. వేరే కలర్ ఏదైనా సెలెక్ట్ చేయండి అంటే మళ్ళీ కాంబినేషన్ అనేది నాకు షేర్ చేశారు. సో వాళ్ళు షేర్ చేసిన పిక్ కూడా పక్కన పెడతాను. అండ్ 2-3 డిజైన్స్ అయితే షేర్ చేశారు. వాటిలో మింగిల్ చేసి మనం స్టిచ్ చేయడం అయితే జరిగిందండి. అయితే వాళ్ళకి బడ్జెట్ అనేది చెప్పారనమాట, మనకి ఇంత బడ్జెట్ లో కావాలి అని చెప్పేసి. సో ఆ బడ్జెట్ లో అయితే మనం స్టిచ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం ప్లెయిన్ నెట్ తో స్టిచ్ చేయమని చెప్పారు. సో అది కాకుండా మనకి మధ్యలో వెల్వెట్ యాడ్ అయింది, ఆ ఫ్యాబ్రిక్ అవైలబుల్ లేకపోవడం వల్ల. ఈ కాంబినేషన్ లో వెల్వెట్ యాడ్ అయింది అండ్ లేస్ కూడా యాడ్ అయింది అనమాట దుప్పటాకి అట్లా. అందుకని మనకు కొంచెం కాస్ట్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా పడింది. సో ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అనేది గెస్ చేయండి. వీడియో ఎండింగ్ లో నేను కాస్ట్ ఎంత మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ అనేవి చెప్తాను. ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అంటే తెలుసు కదా, పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ డ్రెస్ క్లియర్ గా చూడండి. పైన వెల్వెట్ ఇచ్చాము అండ్ ఇవి వచ్చేసి 3 లేయర్స్ ఇచ్చామండి. ఇది ఇలాగే కాదు, మీరు మనీ ఎక్కువ పెడితే ఎక్కువ ఫ్యాబ్రిక్ తో ఇంకా బాగా కుట్టొచ్చు అనమాట. ఏంటి అంటే ఒక డిజైన్ పెట్టి యాస్టీజ్ మీకు కావాలి అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుందండి. లేదు మాకు ఇంత బడ్జెట్ లో చేయండి, మేము అంత పెట్టలేము అంటే అంత బడ్జెట్ లో సేమ్ డిజైన్ వచ్చేలాగా కుడతాం అనమాట. రెండింటికి తేడా ఉంటుంది. సేమ్ డిజైన్ రావడం వేరు, అక్కడ ఎలా ఉందో యాస్టీజ్ రావడం వేరు. సో అదొకటి మీరు చూసుకొని ఆర్డర్ ఇవ్వండి ఇచ్చేటప్పుడు. అండ్ దీనికైతే మనము ఇక్కడ 2 కలర్స్ తో ఇట్లా ఫ్లవర్స్ అయితే ఇచ్చామండి. హ్యాండ్ మేడ్, ఇవి హ్యాండ్ మేడ్ చేశాను నేను ఫ్లవర్స్, నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చాను. పాప కొంచెం సన్నగా ఉంటుందని చెప్పారు, అలాంటప్పుడు మనము స్లీవ్లెస్ ఇచ్చి వదిలేస్తే బాగోదు. ఇట్లా ఫ్రిల్స్ ఇవ్వడం వల్ల హ్యాండ్ అనేది మనకు పెద్దగా కనిపించదు. దట్టు ఫోటోలో కూడా మనకి హ్యాండ్స్ ఇవి బాగా పడతాయండి. ఇట్లా హెవీగా ఉంటాయి, అంటే ఇలాగనే కాదు, ఇక్కడ కుర్చీలాగా హ్యాండ్స్ పెడతాం కదా, అలాగైనా సరే బాగుంటాయి ఫస్ట్ బర్త్డేకి. అయితే ఇక్కడ మనకి సెల్ఫ్ వర్క్ వచ్చింది. ఈ సెల్ఫ్ వర్క్ కూడా నేను ఇంకా కొంచెం షైనీగా ఉండాలి అని చెప్పి అక్కడక్కడ స్టోన్స్ అనేవి అతికిచ్చాను. అండ్ ఈ నెట్ వచ్చేసి 3 లేయర్స్ ఇచ్చామండి. దీనికోసం మొత్తం మామ్ అండ్ బేబీకి నేను నెట్ ఫ్యాబ్రిక్ 25 మీటర్స్ అయితే యూజ్ చేశాను. ఇంకా మంచిగా రావాలి అంటే 50 మీటర్స్ పట్టిద్దండి. అంటే బేబీ డ్రెస్ అట్లా, మమ్మీ డ్రెస్ కూడా ఇట్లా లేయర్స్ కావాలి. బేబీ డ్రెస్ కూడా ఈ లేయర్ అనేది ఇంత పల్చగా కాకుండా చాలా థిక్గా ఇస్తామన్నమాట. అలా ఇవ్వాలి అంటే చాలా ఫ్యాబ్రిక్ పడుతుంది. సో మీకు ఎలా కావాలన్నా డిజైన్ చేసి ఇస్తాం అనమాట. తక్కువ కావాలి అంటే సేమ్ డిజైన్ వచ్చేలాగా తక్కువలో స్టిచ్ చేస్తాము. లేదు మాకు మనీ ఎక్కువైనా పర్లేదు, మాకు యాస్టీస్ కావాలి అంటే సో అలాగైనా స్టిచ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి. టై చేసుకోవడానికి ఇట్లా ఇచ్చాను నేను. చెప్పాను కదా ఇవి 3 లేయర్స్. అండ్ లోపల వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాన్ వేయలేదండి. క్యాన్ వేయకపోతే బుట్ట రాదనమాట మనకి. అయినా కానీ పదే పిల్లలు వేసుకోవడానికి క్యాన్ వేస్తే అంత కంఫర్ట్ అనిపించదు. కానీ బుట్ట ఎక్కువగా లేదు కదా అని చెప్పేసి నేను కస్టమర్కి సజెస్ట్ చేస్తే వాళ్ళు వేయమని చెప్పారు. అందుకని మళ్ళీ క్యాన్ అనేది యాడ్ చేశాను. లోపల కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాము. వద్దు అనుకుంటే క్యాన్ అనేది స్టిచ్చింగ్ తీసేస్తే ఊడొచ్చేస్తుందండి, అదేం పెద్ద ఇష్యూ కాదు. సో ఇదనమాట బేబీ డ్రెస్. దీనికోసం నేను వచ్చేసి చిన్న హెడ్ బ్యాండ్ కూడా రెడీ చేశాను. ఈ హెడ్ బ్యాండ్ అనేది కూడా బేబీ కోసం అయితే రెడీ చేయడం జరిగింది. అండ్ మామ్ డ్రెస్ చూద్దాం ఇప్పుడు. మామ్ డ్రెస్కి వచ్చేసి లాంగ్ డ్రెస్ స్టిచ్ చేసామండి.
అట్లా లేయర్స్ పిల్లలకంటే లేయర్స్ పెడితే బాగుంటుంది, కానీ మమ్మీకి అంత బాగోదు అని చెప్పి అందరూ వేసుకోలేరు కదా, వాళ్ళు మీకు నచ్చినట్లు కుట్టమని చెప్పారనమాట. నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇట్లా ఈ లేయర్ ఫుల్గా ఇచ్చేసి కింద కొంచెం వరకు మాత్రమే ఇట్లా ఫ్రిల్ అనేది ఇచ్చాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లేస్ అటాచ్ చేశాము. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా పాట్ నెక్ ఇచ్చామండి. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి స్టిచ్ చేయడం జరిగింది. సో దీనికైతే మనం చున్నీ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట. చున్నీ వచ్చేసి 2.5 మీటర్స్ ఇచ్చానండి, తన హైట్ ఎక్కువ, సో అందుకని 2.5 మీటర్స్ ఇచ్చాను. మామూలుగా అయితే 2.25 మీటర్స్ మనకు సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అయింది ఈ శారీ డ్రెస్ అని చెప్పేసి సైడ్కి ఇట్లా పెట్టేసి ఇట్లా పైట్ లాగా వేసుకుంటున్నారు కదా. మీరు కావాలి అంటే దీన్ని హాఫ్ శారీ లాగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఒకసారి పెట్టి చూపిస్తాను. మనం ఇదేంటంటే 2.5 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ శారీగా కూడా మస్తుగా సరిపోయిద్ది. అండ్ నేను పన్నా మొత్తం ఉంచాను, అట్లా 2-in-1 వేసుకుంటారు అని చెప్పేసి. అండ్ దీనికి వచ్చేసి కర్వ్ లేస్ ఇచ్చాం మనము. ఇదిగో చూసారు కదా, ఇట్లా పెట్టేసుకొని ఇంకా వెనక్కి తిప్పేసి మనం హాఫ్ శారీ ఎట్లయితే కట్టుకుంటామో సేమ్ అలాగే ఈ నడుము అనేది కనిపించకుండా పైకి తెచ్చి పెట్టుకున్నారంటే మనకి ఇది హాఫ్ శారీ లాగా ఉంటుంది. చూసారా, ఇది లోపలికి ఇట్లా వస్తుంది కదా, గ్యాస్ టీజ్ హాఫ్ శారీ లాగా ఉంటుందండి. ఇప్పుడు అంతా ఇదే కదా ట్రెండింగ్ అసలు. చూసారా, హాఫ్ శారీ లాగా రెడీ అయిపోతుంది. ఇంకా హిప్ బెల్ట్ పెట్టుకుంటే మనకు అసలు అది బ్లౌజా డ్రెస్ అనేది కూడా అర్థం కాదు. ఇక్కడ హిప్ బెల్ట్ కనుక ఒకటి పెట్టుకుంటే చూసారా, ఇలా హాఫ్ శారీగా కూడా మనం వేర్ చేయొచ్చు. చాలా బాగుంది, చూసారు కదా. అండ్ మమ్మీకి కూడా నేను 5 మీటర్స్ పన్నా అయితే పెట్టాను. మన ఇష్టం అండి, చున్నీ ఏ విధంగా అయినా సరే మనము వేసుకోవచ్చు. బట్ ఇలాగా మీరు ఎప్పుడైనా బయట అయినా సరే, నా దగ్గర కాకపోయినా బయట స్టిచ్ చేయించుకున్నా సరే 2.5 మీటర్స్ మొత్తం పెట్టమని చెప్పండి. మీరు ఓనీలా కూడా యూజ్ చేసుకొని 2 మోడల్ డ్రెస్గా 3 మోడల్ డ్రెస్కి ఇప్పుడు ఒక చున్నీని రకరకాలుగా వేస్తున్నారు, అలా కూడా వేసుకోవచ్చు. సో ఇది మామ్ డ్రెస్. అండ్ వేరేవి కూడా చూపిస్తాను అన్నాను కదా. వేరేది వచ్చేసి మనకి స్పేస్ టిష్యూ నేను పెట్టాను కదండి, అయితే మనకు ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టారు. ఈ బ్లూ కలర్ అయితే వాళ్ళు ఆర్డర్ పెట్టారనమాట. స్పేస్ సిల్క్, అదే కదా స్పేస్ సిల్క్ శారీస్ అసలు ఫుల్ ట్రెండింగ్ కదా, ఇప్పటికి కూడా ట్రెండింగ్ అలాగే నడుస్తూ ఉంది. జిమ్మిచు తర్వాత ఇదే బాగా ట్రెండ్ అయిపోయింది. సో ఇంకా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. అసలు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి, చూసారు కదా, బరువు కూడా లేదు, లైట్ వెయిట్, చాలా బాగుంది. దీనికి కనుక మంచిగా మీరు బ్లౌజ్ కనుక డిజైన్ చేసుకోగలిగితే సూపర్ లుక్ ఉంటుంది. కావాలి అంటే లేస్ కూడా పెట్టి చూపిస్తాను. ఒకవేళ మీకు ఏదైనా కలర్ కావాలి, మాకు లేస్ కూడా మీరే పంపించాలి లేదా అటాచ్ చేసి పంపించాలి అన్నా సరే లేస్ అనేది అటాచ్ చేసి పంపిస్తాము. బ్లౌజ్ అనేది ప్రెజెంట్ మన దగ్గర లేదండి, ఓన్లీ శారీసే అనమాట. అండ్ శారీ కాస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, 1200 ఫ్రీ షిప్పింగ్, 1200 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక వైట్ డ్రెస్ స్టిచ్ చేసాము. ఇవి ప్రీవియస్గా చాలా డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసాం మనం ఈ ఫ్యాబ్రిక్తో. అలాగే ఇంకొక డ్రెస్, ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇవ్వమని చెప్పారు. అండ్ ఫ్లోర్ లెంత్ అనమాట, ఫ్లోర్ లెంత్ ఫుల్ హ్యాండ్స్ ఇవ్వమని చెప్పారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను సింపుల్గా. బ్యాక్ వచ్చేసి టెజర్స్ ఇచ్చాను. అండ్ దీనికి మనం చున్నీ కూడా అడిగారు అనమాట, చున్నీ కూడా ప్రొవైడ్ చేసామండి. చున్నీకి సమోసా లేస్ అయితే చుట్టూ అటాచ్ చేశాను. ఈ వైట్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 1300 అండి. చున్నీ అండ్ డ్రెస్ మొత్తం కలిపి, ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి 1300 అనమాట. 150 రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్తో తీసుకొని స్టిచ్ చేయడం జరిగింది. అండ్ మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ కాస్ట్ కూడా చెప్తాను అన్నాను కదా, మీరు గెస్ట్ చేసింది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే అది 5500కి అయితే స్టిచ్ చేయడం జరిగింది. మీరు కావాలంటే కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా నేను స్టిచ్ చేస్తాను. బట్ ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు నాకు బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది అనగా ఈ మంత్లోనే ఆర్డర్ ఇవ్వగలిగితే మీకు హాయిగా ఉంటుంది, నాకు హాయిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఫ్యాబ్రిక్ వెతుక్కోవాలి వెళ్ళి,
ఒకవేళ కలర్ లేకపోయినా తెప్పించుకొని స్టిచ్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీగా ఆర్డర్స్ ఇస్తే ఏంటి అంటే నాకు ఫ్యాబ్రిక్ సోర్స్ లేనప్పుడు నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది, టైం ఉండదు. సో ఈ డ్రెస్ కూడా నేను 2 days నుంచి సరిగ్గా నిద్ర కూడా పోలేదనమాట. స్టిచ్ చేశాను హడావుడిగా. మార్నింగ్ 4:30కి లేచి నైట్ 1:30కి నిద్రపోయాను నిన్నైతే. అట్లా స్టిచ్ చేస్తే కానీ డ్రెస్ అనేది మనకు అయిపోలేదనమాట. సో ఇంత ప్రెషర్ ఎందుకు, కొంచెం ముందు ఇచ్చేస్తే అయిపోద్ది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఒక 1 month ఉంది అనగానే మీరు ఆర్డర్ ఇస్తే బాగుంటుంది. అండ్ మీకు కావాల్సినట్టు యాస్టీజ్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి దొరుకుతాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. అంటే బాయ్ బాయ్.